నమస్తే సార్. నమస్తే మ్యామ్. 2023కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ఎర్నింగ్ సోర్సెస్ మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఏ విధంగా ఉంటాయి, కొత్తగా మార్కెట్లో మనకి తెలియకుండా ఉన్న వెబ్సైట్స్ కానివ్వండి, ఇంకా ఏ విధంగా ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకసారి దానికి సంబంధించి మనం ఏమి రిఫర్ చేయొచ్చు అంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనీ ఏం చేయొచ్చు అనేది మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ నిజంగా డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళలో మనీ ఏం చేసే దానికి సంబంధించి ఏదో ఒక సబ్జెక్ట్ ప్రాపర్గా వస్తే సరిపోతుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం వాళ్ళకి ఐడియా ఉన్నప్పటికీ కూడా ఒక్క సబ్జెక్ట్ ప్రాపర్గా ఐడియా ఉంటే వాళ్ళు మనీ ఏం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ యాడ్స్. ఓకే. సో ఏంటి అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఒకప్పుడు అయితే మీకు అంత ఎక్కువ యాడ్స్ కూడా వచ్చాయి కాదు. ఈరోజు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే న్యూస్ పేపరు, టీవీ ఛానల్లో వచ్చే యాడ్స్ అన్నీ కూడా ఈరోజు షిఫ్ట్ అయినాయి. ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుంది అంటే అసలు బిజినెస్ రన్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు యాడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లో యాడ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్మోస్ట్. అంటే వీడియో యాడ్స్ ద్వారా చాలా ఎక్కువ రిజల్ట్ తెచ్చుకోగలుగుతాం కాబట్టి యూట్యూబ్ వీడియోస్ ముందు మనం యాడ్స్ రన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది. నేను మీకు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్ అంతా ఇదే ఉంటుంది కాబట్టి బిజినెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యాడ్స్ రన్ చేయాలి. కానీ వాళ్ళకి సబ్జెక్ట్ మొత్తం ఐడియా ఉండదు. ప్లస్ ఎక్కువ షాప్స్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ ఉన్నాయి, అందరికీ కూడా చేయగలిగే కంపెనీస్ కూడా ఉండవు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్లీ ఫ్రీలాన్సర్స్ లాగా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఈ విధంగా. అంటే ఎవరికైతే దీని మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు వాళ్ళకి బిజినెసెస్కి క్యాంపెయిన్స్ రన్ చేస్తూ కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఓకే. సో మీకు అసలు బేసిక్గా యూట్యూబ్ వీడియో యాడ్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఏ యాడ్ ఎవరికి ఉపయోగపడుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి. యాక్చువల్గా మనకి వీడియోస్లో వచ్చేసరికి స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్, ఇన్ఫీడ్, బంపర్ యాడ్స్, అవుట్ స్ట్రీము ఈ విధంగా ఉంటాయండి యాడ్స్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇప్పుడు స్కిప్పబుల్ యాడ్స్ ఉన్నాయి అనుకోండి. స్కిప్పబుల్ యాడ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీడియో వస్తూ ఉన్నప్పుడు మనం స్కిప్ చేయడానికి 5 సెకండ్స్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడాలి, తర్వాత స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ యాడ్స్ వచ్చేసరికి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సేల్స్కి సంబంధించి ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్స్కి సంబంధించో, లేకపోతే మంచి ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి వాటికి సంబంధించో, లీడ్స్ జనరేట్ చేయడానికో. అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకునే ఎగ్జాంపుల్. నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాడ్స్ రన్ చేయాలి అనుకుంటే ఈ విధంగా రన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి నేను కలెక్ట్ చేయాలి, లీడ్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి దానికి ఇది చాలా బాగుంటుంది. వెబ్సైట్ ట్రాఫిక్కి సంబంధించి, బ్రాండ్ అవేర్నెస్కి సంబంధించి, అదేవిధంగా రీచ్ అంటే మన దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో లేకపోతే ఏదైతే ఆఫర్ ఉందో అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా ఈ కైండ్ ఆఫ్ యాడ్స్ బాగుంటాయి. ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్కి కూడా ఇది బాగుంటాయి. నెక్స్ట్ నాన్ స్కిప్పబుల్ యాడ్. స్కిప్ చేయకుండా 7 సెకండ్స్, ఇంకా కొన్నిసార్లు 10 సెకండ్స్ ఇలా కూడా మనకి ఇప్పుడు ఏంటంటే యాడ్స్ ప్రస్తుతానికి అయితే 7 సెకండ్స్ అయితే వితౌట్ స్కిప్ మనకి ఆ యాడ్ వస్తుంది. కానీ ఈ యాడ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బ్రాండ్ అవేర్నెస్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆ 7 సెకండ్స్ ఖచ్చితంగా స్కిప్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ యాడ్ చూస్తారు. సో ఇక్కడ ఆ వీడియో అనేది కొంచెం మంచిగా ఆ 7 సెకండ్ యాడ్ అనేది కనుక ఎఫెక్టివ్గా చేసి వీళ్ళు కనుక క్యాంపెయిన్ రన్ చేస్తే వీళ్ళకు బిజినెస్ వస్తుంది. ఆ యాడ్ రన్ చేసినందుకు కానీ వీళ్ళకు మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పో, లేకపోతే వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారో దానిలో పర్సంటేజే వీళ్ళు తీసుకోవచ్చు. సాధారణంగా ఇది ఎలా ఉంటుంది అంటే ఒక యాడ్ రన్ చేస్తే, ఒక 10,000 రూపాయలు యాడ్ రన్ చేస్తే దాదాపు 20%, 10 to 20% కమిషన్గా తీసుకుంటారు. అంటే నేను ఒక కంపెనీకి 10,000 రూపాయలు యూట్యూబ్ యాడ్స్ రన్ చేశాను అనుకోండి, దానికి నేను 1,000 రూపీస్ 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తారు. ఏ 1 lakh అలా ఉన్నప్పుడు 10%, 15% ఆ విధంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. లేదు నేను ఖచ్చితంగా మీకు మీరు ఇంత 10,000 పెడితే కనీసం మీకు ఇన్ని లక్షలు బిజినెస్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు 30% కూడా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా రిజల్ట్ ఎష్యూర్ చేసి ఆ రిజల్ట్ ఇస్తున్నారు కాబట్టి. అంతే వాళ్ళ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని బట్టి, ఇక్కడ సబ్జెక్ట్ ఎంత డెప్త్గా ఉంది అనే దాన్ని బట్టి, ప్లస్ ఆ ప్రోడక్ట్కి ఎంత స్కోప్ ఉంది అనే దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఓన్లీ యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తూ మంచిగా మనీ ఏం చేస్తున్న అవకాశం అయితే ఉంటుందండి. అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవరికి నీడ్ ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటాము, దాన్ని గ్యాదర్ చేయాలంటే ఏ విధంగా? మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటి అంటే వాళ్ళకు గూగుల్ యాడ్స్, ఈ గూగుల్ యాడ్స్ అనే సబ్జెక్ట్ కనుక వాళ్ళకి ఐడియా ఉంటే, గూగుల్కైనా యూట్యూబ్కైనా యాడ్ రన్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఇక్కడ నుంచే ఉంటుంది. సో వాళ్ళకి కనుక గూగుల్ యాడ్స్ ఐడియా ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. ప్లస్ యూట్యూబ్ యాడ్స్లో మనకి ఇంకొక బెటర్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో యాడ్ రన్ చేయాలి అంటే సేమ్ టాపిక్ ఏదైతే టాపిక్ రిలేటెడ్ ఉంటుందో ఆ రిలేటెడ్ టాపిక్ ఉన్నటువంటి వీడియోస్ ఒక 50 వీడియోస్ని తీసుకుని ఆ వీడియో పైనే నా యాడ్ వచ్చేలాగా కూడా చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఏం చేస్తాను, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫ్రీగా చెప్పిన వీడియోస్ ఉంటాయో, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయో తెలుగులో, వాటి మీదే నేను యాడ్ రన్ చేస్తాను. అంటే ఓన్లీ ఆ వీడియోల మీద అలా కూడా చేసే అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఈ గూగుల్ యాడ్ సబ్జెక్ట్ ప్రాపర్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు అన్నట్టుగా క్లయింట్స్ ఎక్కడి నుంచి వస్తారు. క్లయింట్స్ అయితే మీకు ఎవరైతే జనరల్గా ఫెస్టివల్స్ అప్పుడు మనకి పేపర్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు యాడ్స్ బాగా ఏ కేటగిరీ వాళ్ళు ఇచ్చారో ఆ కేటగిరీస్ వాళ్ళందరినీ కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్ వాళ్ళు కావచ్చు, ప్రతిదీ ఎవరైతే మనకి ఫెస్టివల్కి ఆఫర్స్ ఇస్తూ ఉంటారో, అంటే ఎవరికైతే ఎక్కువ బిజినెస్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆఫ్లైన్లో డైరెక్ట్గా వీళ్ళు కాంటాక్ట్ చేసి కూడా ట్రై చేసుకోవచ్చు. లేదు త్రూ సోషల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో ఉన్నటువంటివి ఎవరైతే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఫేస్బుక్లో ఎక్కువ పోస్టులు పెడుతూ ఉన్నారో, అంటే ఎవరైతే ఎక్కువ ట్రై చేస్తున్నారో వాళ్ళని మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మనం కాంటాక్ట్ చేసి మనం ఫేస్బుక్లో సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. బెస్ట్ అని కూడా కాదు, హాస్పిటల్స్ నియర్ మీ అని చెప్పి మనం ఒకసారి హాస్పిటల్స్ అన్నిటికీ ట్రై చేయొచ్చు. ఎలక్ట్రానిక్ షాప్స్ నియర్ మీ అని చెప్పి ఆ విధంగా మనం ఒక్కొక్క కేటగిరీ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకుని కూడా చేసుకోవచ్చు. లేదు వీళ్ళు ఫైవర్ ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి, ఏవైతే ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఉంటాయో వాటిల్లో కూడా రిజిస్టర్ అయ్యి చేయొచ్చు. కానీ సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవాలి. చాలా ఉండే అవకాశం ఉంది, కళ్ళ ముందే కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా టీవీ పేపర్ నుంచి మొబైల్ యూట్యూబ్కి వచ్చేసింది. ఫర్దర్గా ఇంకే విధంగా ఉంటుందో మనం ఊహించలేము. కొన్ని కోట్ల బిజినెస్లు అన్నీ కూడా ఆన్లైన్లో యాడ్స్ రన్ చేయకుండా వాళ్ళ బిజినెస్ గురించి తెలియదు. అవును సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఆన్లైన్లోకి వచ్చేసిన తర్వాత, ఇప్పటివరకు ఆన్లైన్లో ఎక్కువ మంది లేరు, కొంతమంది యాడ్స్ రన్ చేస్తున్నారు. రేపు అందరూ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే యాడ్ రన్ చేయరో వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అవ్వరు. దానివల్ల వాళ్ళకి బిజినెస్ అంతగా ఎక్కువగా ఉండదు. అవును, ట్రూ. సరే, ఎవరికైనా సరే ఇప్పుడు ఒక గూగుల్ యాడ్స్ అనే కాదు, ఇంకా ఏదైనా సరే కొత్తగా డిజైన్ చేయబడ్డ ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయో వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండదు. అలా అవగాహన తెచ్చుకొని ఒకవేళ నేర్చుకొని దాన్ని ఎర్నింగ్ ఆపర్చునిటీగా మార్చుకోవాలి అనుకున్నా, దాంతోపాటు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ మన దగ్గర నేర్చుకోవాలి అనుకున్నా ఏ విధంగా ఉంటుంది, మనం సబ్జెక్ట్కి అండ్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తాము? మనం యాక్చువల్గా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం నేర్చుకున్నా ఏదో ఒక దానిలో ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఇప్పుడు మీకు చెప్పినట్లుగా అది యూట్యూబ్ యాడ్సా, ఫేస్బుక్ యాడ్సా, బ్లాగింగా, ఏదో ఒక టాపిక్లో వీళ్ళు ఎక్స్పర్టైజ్ అయితేనే అది యూజ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అన్నీ కూడా వాడరు, బట్ అన్నీ ఐడియా ఉండాలి. ఎందుకంటే దానికి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికే తీసుకున్నాం అనుకోండి, దీనికి వాళ్ళే కావాలంటే యాడ్స్ రన్ చేసి కూడా లీడ్స్ తెచ్చుకోవచ్చు. మేము మీ బిజినెస్ ప్రమోట్ చేస్తాం యూట్యూబ్లో అని చెప్పి కూడా వీళ్ళు యాడ్ రన్ చేసుకోవచ్చు. అదే దాన్ని వీళ్ళు ఫేస్బుక్లో యాడ్ కూడా ఇవ్వచ్చు. సో సబ్జెక్ట్ పూర్తిగా ఐడియా ఉంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు నేర్చుకుంటాను అనుకుంటే కనుక మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మొత్తం కూడా కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. లేదు యూట్యూబ్కి సంబంధించినటువంటి వర్క్షాప్ కూడా ప్రజెంట్ ఒక వర్క్షాప్ నడుస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.